మంత్రులు లక్ష్మణ్ రేఖ దాటామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ఎప్పుడు రాజ్యాంగ చట్ట ఉల్లంఘనను చేయలేదని ఎన్నికల కమిషనర్ భాష వ్యవహార శైలి విమర్శలకు త్రావిస్తోందని చెప్పారు. మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని, మాపై నిమ్మగడ్డ గవర్నర్కు లేఖలు రాయడంపై స్పీకర్ ఫ్రీ విలేజ్ నోటీస్ ఇచ్చామని, జిల్లాలో పర్యటించినప్పుడు నిమ్మగడ్డ తన పరిధిని దాటి మాట్లాడుతున్నారని, ఇది దుష్ట సంప్రదాయమని చెప్పారు. కడపకు నిమ్మగడ్డ ఎన్నికల పర్యవేక్షణకు వెళ్లారా, రాజకీయ మాట్లాడడానికి వెళ్లారా అని ప్రశ్నించారు. చేసిన దాఖలాలు కానీ ఆలోచనలు కానీ మాలో లేవు. ఆ నేపథ్యంలో ఆ గౌరవంతోనే ప్రధానికం మమ్మల్ని ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఏ నేపథ్యంలో ఇష్యూ వచ్చిందంటే, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు మా ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవ్వాలి, వాటికి ప్రోత్సాహాలు ఇస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో కక్షలు ఉండకూడదు, కారుణ్యాలు ఉండకూడదు, వర్గాలు ఉండకూడదు, గ్రామాభివృద్ధి సమిష్టిగా జరగాలనే ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యం. దానికి తగ్గ ప్రచారాన్ని, దానికి తగ్గట్లు ప్రజల్లో వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్నాం. దానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వారి భాష, వారి వ్యవహార శైలి, వారు చెప్తున్న పత్రికా సమావేశాలు అనే సమావేశాలు ఇస్తున్న ఉపన్యాసాలు, వారు తీసుకున్న నిర్ణయాలు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో చట్టాన్ని, రాజ్యాంగాన్ని లోబడి ఇది ఆ స్ఫూర్తి కాదని చెప్పని ఆయనకి తెలియజెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన వచ్చి మా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగేటట్లు గవర్నర్ గారికి లేఖలో పొందుపరచడం, అది కాకుండా సాక్షాత్తు గవర్నర్ చేత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వం సిఫారసుతో ఎన్నికల కమిషన్గా నియమించబడిన ఈరోజు కమిషనర్ రమేష్ గారు అదే లేఖలో గవర్నర్ గారిని ఆఖరి పేరాలో ఇక్కడున్న అడ్వకేట్ జనరల్ మీద నాకు విశ్వాసం లేదు, అటార్నీ జనరల్తో మీరు